అన్నదాత సుఖీభవ కమ్మని కందగడ్డ భక్షాలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఈరోజు మనం కందగడ్డతో చిలగడ దుంప అండి, స్వీట్ పొటాటో ఏదైనా అనొచ్చు, దాంతో భక్షాలు బూరెలు ఎలా చేయాలో చూద్దాం. కందగడ్డ తీసుకుని క్లీన్ చేసి పీల్ చేసి శుభ్రంగా కడిగి ఒక విజిల్ వస్తే చాలండి ఉడకబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకుని అందులో 1 కప్పు మైదా, 2 కప్పుల గోధుమ పిండి వేసానండి. మొత్తం మైదాతో చేయొచ్చు కానీ కొంచెం హెల్త్కి అంత మంచిది కాదనేసి అది కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు ఇది ఒక విజిల్ ఉడికిపోతుందండి, నొక్కితే తెలుస్తుందండి ఉడికిపోతుంది. దాన్ని మ్యాషర్తోని మొత్తం మెత్తగా చేసుకోవాలి, లేదంటే అవి చేసేప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని 1 బౌల్ వరకు వేసానండి. స్వీట్కి సరిపడా, మనకి ఒకవేళ దాన్ని చూస్తే కొన్నిసార్లు స్వీట్ పొటాటో స్వీట్ ఉండట్లేదు, లేదు అనుకుంటే కొంచెం వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. 1 బౌల్ అయితే సరిపోతుందండి. అది వేసి కొంచెం షుగర్ కరగాలి అంతే అండి. దాన్ని తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంతలోపు మన గోధుమ పిండి నానిపోయింది కదా, ఇలా ఒక కవర్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి అరచేతిలో ఫస్ట్ గోధుమ పిండి ముద్ద తీసుకుని దాని మధ్యలో ఇందాక చేసిన స్వీట్ స్టఫింగ్ ఉంది కదా, దాన్ని పెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఆ కవర్కి ఆయిల్ రాసి ఇలా చేతితో నొక్కి భక్షాల్లాగా చేయాలండి. కొంచెం ఎక్కువ నొక్కితే సన్నగా వస్తాయి, బాగుంటాయండి. కొద్దిగా మందం ఉంటే అంత టేస్టీగా ఉండవు. ట్రై చేయండి, వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని దాన్ని ఆయిల్ కంటే నెయ్యిలో కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మ్యాక్స్ నెయ్యిలో కాలవడానికి ట్రై చేయండి, లేదంటే ఓకే, నో ప్రాబ్లం. అది వేసి సిమ్లో పెట్టాలండి, మరీ హై పెట్టొద్దు. ఇంతలోపు ఇంకొకటి రెడీ చేసుకుందాం. ఇలా అరచేతిలో ఫస్ట్ గోధుమ పిండి ముద్ద తీసుకుని అందులోకి స్టఫింగ్ పెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేసి దాన్ని కవర్ మీద ఆయిల్ రాసి పెట్టేసి వేళ్లతో నొక్కితే చక్కగా రెడీ అయిపోతుందండి. దాన్ని తీసుకుని ఇంతలోపు అది అక్కడ పెనం మీద వేసింది చక్కగా అయ్యి ఉంటుందండి. చూడండి, జస్ట్ దానికి మరీ ఎక్కువ అవ్వద్దు, బర్న్ అయితే మళ్ళీ టేస్ట్ ఉండదండి. పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి చాలా జాగ్రత్తగా తీసి ఇంకో పక్క కాలిస్తే టేస్టీ అయిన కందగడ్డ భక్షాలు రెడీ అండి. ఎంత బాగుంటాయో తెలుసా, అసలు ఈ సీజన్లో 2-3 సార్లు అయినా చేసుకుని తింటారు. ఒక్కసారి కనుక మీరు ట్రై చేస్తే. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.